హాయ్ నాన్న. ఇప్పుడు మనము మన పీపీటీ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామనమాట. ఓకే. మన ప్రాజెక్ట్ వచ్చేసి వాయేజ్ ఏఐ నాన్న. అంటే సింపుల్ స్మార్ట్ ట్రావెల్ ప్లానర్ అండ్ పర్సనలైజ్డ్ ట్రిప్ అసిస్టెంట్. అంటే మన ట్రావెల్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనొక ట్రిప్ అసిస్టెంట్ ఏంటి? అనేది మన సింపుల్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్లాన్ లెస్ ట్రావెల్ మోర్. అంటే తక్కువ ప్లాన్ చేయటం, ఎక్కువ దూరం వెళ్ళటం, ఎక్కువ ట్రావెల్ చేయటం అన్నమాట. ఓకే. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ అన్నమాట. నెక్స్ట్ దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్ అన్నమాట. లైక్ మన ప్రాజెక్ట్‌లో ఏమేం కంటెంట్స్ ఉన్నాయి, లైక్ ఈ పీపీటీలో ఏమేం టాపిక్స్ ఉన్నాయి అని మొత్తం మనము ఈ ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్‌లో మనం మెన్షన్ చేస్తాం తల్లి. అండ్ దాని నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అన్నమాట. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మనం ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. లైక్ మన ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పేది అబ్స్ట్రాక్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మోస్ట్ ప్రాబబుల్ కేసెస్ లైక్ అబ్స్ట్రాక్ట్ అంటే మన ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి కొంచెం సమ్మరీ చెప్పిద్ది. లైక్ ఒక లిటిల్ బిట్ చెప్పిద్దనమాట. లైక్ మన ప్రాజెక్ట్ అంటే లైక్ ఒక సింపుల్ అండ్ మన ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా సింపుల్‌గా కొంత చెప్పిద్దనమాట. లైక్ సమ్మరీలా చెప్పిద్దనమాట అది. ఇంట్రడక్షన్ అంటేనేమో ప్రతి టాపిక్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పిద్ది. సో, అబ్స్ట్రాక్ట్‌కి, ఇంట్రడక్షన్‌కి ఒక డిఫరెన్స్ ఉండిద్ది. సింపుల్ అబ్స్ట్రాక్ట్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్‌ని సింపుల్‌గా చెప్పేది అబ్స్ట్రాక్ట్. లైక్ ఇంట్రడక్షన్ అంటే టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెంట్ అని చెప్తదనమాట. లైక్ ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేది ఇంట్రడక్షన్. ఓకే. ఈ ప్రాజెక్ట్ గురించి సమ్మరీ చెప్పేది అబ్స్ట్రాక్ట్. ఓకే. లైక్ ఒక సింపుల్ సమ్మరీ. మొత్తం సమ్మరీ కాదు. సింపుల్ సమ్మరీ చెప్పేది అబ్స్ట్రాక్ట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఇంట్రడక్షన్. ఓకే. డూ యూ అండర్‌స్టాండ్? నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటిది? సింపుల్‌గా ఏం చెప్పాను? బ్రీఫ్ సమ్మరీ అని చెప్పాను గదా! ఆ బ్రీఫ్ సమ్మరీ ఏంటి? లైక్ ఇక్కడ ట్రావెల్ ప్లానింగ్ అనేది ఈ నౌ ఏ డేస్‌లో చాలా రాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. లైక్ ఇప్పుడు యూజర్స్ అందరూ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఒకటి సెర్చ్ చేస్తూ, ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఇంకోటి సెర్చ్ చేస్తూ, లైక్ లొకేషన్‌కి ఒక దాంట్లో, ట్రావెలింగ్‌కి ఒక దాంట్లో, టికెట్స్ బుకింగ్‌కి ఒక దాంట్లో, అకామిడేషన్‌కి ఒక దాంట్లో, లైక్ ఇలా చేస్తూ టైం అనేది చాలా వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. సో, దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక ఆల్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. దిస్ ఈస్ అవర్ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ మన ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? లైక్ మన ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇప్పుడు ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కదా! లైక్ డే బై డే జర్నీస్ పెరుగుతున్నాయి. నంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతున్నారు. ఎక్కువ లాట్ ఆఫ్ అమౌంట్ ఐ మీన్ లాట్ ఆఫ్ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. లైక్ అంటే వెతుక్కోవడానికి లైక్ ఫ్లైట్స్ ఎతుక్కోవటం, సోర్స్ నుంచి డెస్టినేషన్‌కెళ్ళడానికి ఆ ఫ్లైట్‌కెళ్తే బావుండిద్దా? ట్రైన్‌కెళ్తే బావుండిద్దా? లైక్ సో అండ్ సో ఎటెళ్తే ఎలా ఎళ్తే బావుండిద్దని. సో, మెజారిటీ టైమ్ ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నారనమాట. వీటన్నిటికి సంబంధించి ఒక ఆల్ ఇన్ వన్ ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. ఓకే. అది మన మెయిన్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఆల్ ఇన్ వన్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయటం కోసం మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయబోతున్నాం. మనం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ ఈస్ వాయేజ్ ఏఐ. స్మార్ట్ ట్రిప్ ప్లానర్, పర్సనలైజ్డ్ ట్రిప్ అసిస్టెంట్. ఇది మన ఇంట్రడక్షన్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. లైక్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే మనకు ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది కదా! ప్రాబ్లమ్ అరైజ్ అయితేనే కదా మనం ప్రాజెక్ట్ చేసేది. సో, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది చూస్తున్నాం మనం ఇక్కడ. లైక్ ట్రావెలర్స్ డిఫరెంట్ సైట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. లైక్ బుక్ చేసుకోవడానికి యాత్ర కానీ, మేక్ మై ట్రిప్ గాని, ఐఆర్‌సీటీసీ గాని, హోటల్స్‌కి డిఫరెంట్ హోటల్స్‌కి అలా అలా డిఫరెంట్‌గా ఉండటం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. కష్టమైపోతుందన్నమాట. లైక్ వాళ్ళు బడ్జెట్ ప్లాన్ జేసుకోవాలన్నా ప్రాపర్‌గా బడ్జెట్ ప్లాన్ జేసుకోలేరు. అటు ఇటు కాకుండా వాళ్ళ లొకేషన్ వెదర్ చెక్ చేసుకోకుండా అటు ఇటు కాకుండా లొకేషన్‌కెళ్ళి ట్రిప్‌ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు అక్కడ వెదర్ గురించి మనకి క్లారిటీ లేకుండా మనం అక్కడికెళ్ళి మన టైమ్‌ని, మన ట్రిప్‌ని లైక్ సరిగ్గా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. అక్కడికి ఎలా ప్రాపర్‌గా రీచ్ అవ్వాలి, రూట్ ప్లానింగ్ లేదు. ఇలా కొన్ని థింగ్స్ లేవన్నమాట. సో, ఇది మనకొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందిప్పుడు. ఓకే. ఇదన్నమాట మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి.
లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆల్ ఇన్ వన్ ప్లాట్‌ఫార్మ్ మనకు లేదు. సో, యూజర్స్ అనేవాళ్ళు ఏం జేస్తారు? ఏదో ఒక యాప్‌లోకెళ్ళి బుక్ జేసుకుంటారు. అలా బుక్ జేసుకోవటానికి బుకింగ్ డాట్ కాము, మేక్ మై ట్రిప్ ఇలా ఉన్నాయన్నమాట. అదే నెక్స్ట్ వెదర్ చెక్ చేసుకోండి కోపర్ వెదర్. ఇలా ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ సెపరేట్ పార్ట్స్‌గా ఉన్నాయి అంతే. ఓన్లీ సెపరేట్ పార్ట్స్ ఆఫ్ ట్రావెల్ ప్లానింగ్. డిఫరెంట్ సెపరేట్ పార్ట్స్ గానే ఉన్నాయి కానీ, ఇంటిగ్రేటెడ్ అయ్యి లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. సో, మనమేం ప్రపోజ్ చేస్తున్నాము అంటే, లైక్ ఇంటిగ్రేటెడ్‌గా లైక్ ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి సోర్స్ తీసుకుంటాం, డెస్టినేషన్ తీసుకుంటాం, ట్రావెల్ డేట్స్ తీసుకుంటాం, యూజర్ యొక్క బడ్జెట్ ఎంత తీసుకుంటాం, ట్రావెలర్స్ ఎంతమంది తీసుకుంటాం, ఏ టైప్ ఆఫ్ ట్రావెలింగో తీసుకుంటాం. లైక్ ఇప్పుడు లైక్ ట్రావెలింగ్ సింగిల్‌గా ఎళ్ళాలనుకుంటున్నాడా, కపుల్‌గా ఎళ్ళాలనుకుంటున్నాడా, ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, బిజినెస్సా అలా. నెక్స్ట్ ఎలా ట్రాన్స్‌పోర్టేషన్ ఎళ్ళాలనుకుంటున్నాడు. ట్రైనా, ఫ్లైటా, బస్సా, కారా? అండ్ అకామిడేషన్ ఏ టైప్ ఆఫ్ అకామిడేషన్ నార్మల్ హోటల్సా? లేకపోతే హాస్టల్సా? లేక 5 స్టార్ హోటల్సా? లేకపోతే రిసార్ట్సా? విల్లాసా? ఏంటి అని మనం యూజర్‌కి క్రైటీరియా ఇస్తామన్నమాట. మనం ఇలా సొల్యూషన్ ప్రపోజ్ చేస్తున్నాం. యూజర్ ఇచ్చే ఫీల్డ్స్‌ని బట్టి మనం ప్రపోజ్డ్ సొల్యూషన్ ఇస్తున్నామన్నమాట. నెక్స్ట్ టార్గెట్ యూజర్స్. అసలు టార్గెట్ యూజర్స్ అంటే ఎవరు? మన వెబ్‌సైట్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అన్న దాని మీద బేస్ చేసుకొని చెప్తున్నామనమాట. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్స్‌కి మన ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. ఫ్యామిలీ ట్రిప్ ఆర్గనైజేషన్స్‌కి మన ఫ్యామిలీ యూజ్ అవుతుంది. కపుల్స్ హాలిడేస్‌కెళ్ళడానికి యూజ్ అవుతుంది. సోలో ట్రావెలర్స్‌కి, అడ్వెంచర్స్ కానీ, బిజినెస్ పర్పసెస్ కానీ, ఇలా ఫర్ ఎవ్రీథింగ్ మన ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది. వీళ్ళు మన టార్గెట్ యూజర్స్ అన్నమాట. నెక్స్ట్ టెక్ స్టాక్. టెక్ స్టాక్ అంటే మనం ఇందులో ఏం టెక్నాలజీస్ యూజ్ చేసాం. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసాం. లైక్ మంచి డాష్‌బోర్డ్ కనిపించడానికి హెచ్‌టీఎంఎల్ కానీ, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసాం. ఈ బ్యాక్ ఎండ్ అంతా రన్ అవ్వడానికి పైథాన్ ఫ్లాస్క్ యూజ్ చేసాం. ఎందుకంటే పైథాన్ ఫ్లాస్క్ అనేది లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఫ్రేమ్‌వర్క్ అది. నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ మైఎస్‌క్యూఎల్ యూజ్ చేసాము. ఫైర్ బేస్ కూడా యూజ్ చేసాం. అథెంటికేషన్‌కి ఫైర్ బేస్ యూజ్ చేసాం. నెక్స్ట్ మన ఈ ట్రిప్ జనరేట్ చేస్తది గదా! మనకి లైక్ డే 1 ఏం చేయాలి? డే 2 ఏం చేయాలని. ఇదంతా కూడా మనకి గ్రాక్ లామా ఏపీఐ అనేది మనకి ఏఐ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇంకొకటి మనం ట్రావెల్ చేయడానికి రూట్, వెదర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వెదర్ వీటికి సంబంధించి 2 ఏపీఐస్ మనం తీసుకుంటున్నాం. ఇది మన టెక్ స్టాక్ అన్నమాట. నెక్స్ట్ మన సిస్టమ్ ఆర్కిటెక్చర్. లైక్ మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఐ మీన్ మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేది సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడన్నమాట. వెబ్ అప్లికేషన్‌లోకి యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు. వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాడు. తర్వాత లాగిన్ అవుతాడు. ఆ లాగిన్ కరెక్టా కాదా చెక్ చేసి డాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది. అక్కడ క్రియేట్ ట్రిప్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. మనం ట్రిప్‌ని క్రియేట్ చేస్తాం అక్కడ. లైక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సోర్స్, డెస్టినేషన్, ట్రావెల్ టైప్, డేట్స్ అన్నీ ఇచ్చి క్రియేట్ ట్రిప్ కొడతాం. క్రియేట్ ట్రిప్ కొట్టంగాల్నే అది బ్యాక్ ఎండ్ ఫ్లాస్క్ సర్వర్‌కెళ్ళి లోపల రన్ అవుతు చెక్ చేస్తూ ఉంటదన్నమాట. లోపల ఏఐ ఉండిద్ది. ఏఐకి ఇచ్చిద్ది. పలానా ఒక అబ్బాయి లేదా పలానా ఒక అమ్మాయి వాడి సోర్స్ ఇది, వాడి డెస్టినేషన్ ఇది, వాడి ట్రావెల్ డేట్స్ ఇది, వాడు ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసి ఇవ్వు అని చెప్పి ఫ్లాస్క్ సర్వర్ అనేది ఏఐకి చెప్పిద్దన్నమాట. ఆ ఏఐ అంతా చేసి ఇట్లా ఏ ఏఐ ఐటినరీ జనరేషన్ అంతా ఇక్కడ జరిగిద్దన్నమాట. మొత్తం అంతా జనరేట్ చేసిద్ది. ఇక్కడ వెదర్‌ని బేస్ చేసుకొని జనరేట్ చేసిద్ది. సో, మనం ఏం చేస్తాం అప్పుడు మ్యాప్ యూజ్ చేసుకొని సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి వెళ్తామన్నమాట. ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఏం లేదు నాన్న. అది వెదర్‌ని యూజ్ చేసుకొని ట్రావెల్ ప్లాన్ జనరేట్ చేసిద్ది. ఆ ట్రావెల్ ప్లాన్‌ని మనం రీచ్ అవ్వడానికి ఈ మ్యాప్స్ యూజ్ చేస్తామన్నమాట. లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్‌కెళ్ళడానికి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అది డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. డేటాబేస్ నుంచి మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్‌తో మనం ఆ ట్రిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అది కంప్లీట్ మన సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ అన్నమాట. నెక్స్ట్ ఇది మన డాష్‌బోర్డ్ పేజ్ అన్నమాట. ఇవి మన అవుట్‌పుట్ పేజెస్ ఇవి. ఐ మీన్ మన వెబ్‌సైట్ పేజెస్ అన్నమాట. ఫస్ట్ ఓపెన్ చేయంగానే మనకి ఇండెక్స్ హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్ లాగిన్ బటన్ నొక్కి లాగిన్ అవుతాడన్నమాట. లేదా ట్రై డెమో కొట్టి జస్ట్ వాడు చెక్ చేసుకుంటాడన్నమాట. అంటే మన వెబ్‌సైట్ ప్రాపర్‌గా సజెస్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాడు. వాడికి ట్రిప్ జనరేట్ చేసి ఇచ్చిద్ది డెమో మోడ్‌లో. అది జనరేట్ చేయంగానే వాడికి ట్రిప్ నచ్చింది సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అవ్వదు. ఎందుకంటే నువ్వు సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు లాగిన్ చేయాలని చెప్పిద్ది. సో, మనం వెంటనే బ్యాకొచ్చి లాగిన్ చేస్తాం. లాగిన్ చేయంగాల్నే మనకి ఇది మన లాగిన్ పేజ్ అన్నమాట. లైక్ ఇక్కడ మనము ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి ఫస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ కొట్టన్నా లాగిన్ అవ్వచ్చు మనం. డైరెక్ట్ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోయిద్ది. లేదు అంటే రిజిస్టర్ బటన్ నొక్కితే ఈ ఎంటైర్ స్లైడ్ అనేది ఇటు సైడ్‌కొస్తుందన్నమాట యానిమేట్ అయ్యి.
సో, ఇక్కడ రిజిస్టర్ ఫార్మ్ ఉంటది. ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, పాస్వర్డ్‌ని టైప్ చేసి రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఇలా డాష్‌బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. లైక్ గుడ్ ఈవెనింగ్ ఇక్కడ యూజర్. ఏ యూజర్ అయితే ఆ యూజర్. యూజర్ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనకు చూపిస్తదన్నమాట. ఇప్పటివరకు మనం ఎన్ని ట్రిప్స్ ప్లాన్ చేసాం. మొత్తం అన్ని ట్రిప్స్ కలిపి బడ్జెట్ ఎంత, ఇంకా రాబోయే అప్‌కమింగ్ ట్రిప్స్ ఎన్నున్నాయి, ఎన్ని కంట్రీస్ విజిట్ చేసామో ఇక్కడ చెప్తుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మై ట్రిప్స్ మనం ట్రిప్స్ అన్నీ సేవ్ చేస్తాం గదా! లైక్ మనం ప్లాన్ చేసిన సేవ్ చేసిన ట్రిప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ మనం ప్లాన్ ట్రిప్ చేస్తాం. ఒక ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటామన్నమాట. ఓకే. ఇది మన ప్రొఫైల్ పేజ్ అన్నమాట. లైక్ ఇక్కడ మన 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 మెయిల్ ఉంటుంది. మన ఫోను నంబరు, మన లొకేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ మనం లైక్ ఎక్కడ ఫర్ సపోజ్ ఏ డేట్‌న మనం క్రియేట్ చేసాము, మన లాస్ట్ లాగిన్ ఎప్పుడు చేసాము అని చెప్తాం. ఇక్కడ కూడా ఎన్ని ట్రిప్స్, ఎన్ని సేవ్ చేసాము, ఎన్ని విజిట్ చేసాము, ఫేవరెట్ లొకేషన్ అంతా ఇక్కడ పేజ్‌లో ఉంటుందన్నమాట. ఇదే మనం ట్రిప్ ప్లాన్ చేసాం గదా! దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో, దుబాయ్ ట్రిప్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు దుబాయ్ ట్రిప్ ఉండిద్ది. ఇక్కడ ట్రిప్ సమ్మరీ లైక్ డెస్టినేషన్ ఏంటి, ట్రావెల్ డేట్స్, ఎన్ని డేస్, ఎంతమంది ట్రావెలర్స్, బడ్జెట్ ఎంత అని. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ వెబ్‌సైట్‌లో చూపిస్తాడన్నమాట. డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, వెదర్ ఎలా ఉంది అక్కడ, మ్యాప్ ఎలా మనం డెస్టినేషన్‌కి ఎలా రీచ్ అవ్వాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మనం చూడొచ్చన్నమాట. నెక్స్ట్ ఇదిగో మై ట్రిప్స్ అన్నమాట. లైక్ ఇప్పటివరకు మనం సేవ్ చేసిన ట్రిప్స్ దుబాయ్ ట్రిప్ ఒకటి, వారణాసి, డార్జిలింగ్, దుబాయ్, మాల్దీవ్స్ ఇలా ట్రిప్స్ సేవ్ చేసాం కదా! అవన్నమాట. నెక్స్ట్ మన ఓఏజేఏ అనేది యూజర్స్ ఎఫర్ట్‌ని ఎలా రిడ్యూస్ చేసిద్ది. ఇప్పుడు జనరల్‌గా మనం ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ డెస్టినేషన్ ఎతుక్కుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎటు పోవాలి? ఏ డెస్టినేషన్ పోవాలి? ఎటు పోతే బావుండిద్దని. డెస్టినేషన్ ఒకటి ఫిక్స్ అయ్యాక హోటల్స్ చూసుకుంటాం. లైక్ అక్కడ దగ్గరకేమైనా హోటల్స్ ఉన్నాయా? ఆ డెస్టినేషన్ దగ్గర స్టే చేయడానికి గాని అలాగా. వెదర్ చూసుకుంటాం. ఓహ్! మనం వెళ్తే వెదర్ అంతా బానే ఉందా? ఒకవేళ మనం వెళ్లి ట్రిప్ అంతా పాడు చేసుకోకూడదని ముందే చెక్ చేసుకుంటాం. బడ్జెట్ అక్కడికి వెళ్లి రావటానికి మన బడ్జెట్ మొత్తం ఎంతవుతుంది అని. తర్వాత మ్యాప్స్ అక్కడికి ఎలా ఎళ్ళాలి? నెక్స్ట్ ఇలా మొత్తం ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. ఇది పెద్ద ప్రాసెస్. అదే మనము వాయేజ్ ఏఐగా ఏం చేస్తుంది, మన ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే సింపుల్‌గా ట్రిప్ డీటెయిల్స్ ఎంటర్ చేసిద్ది. లైక్ ఏ ట్రిప్పు, ఎటెళ్ళాలి అని. వెంటనే జనరేట్ నొక్కంగానే ఆటోమేటిక్‌గా కంప్లీట్ ప్లాన్ అంతా ఇచ్చేసిద్దనమాట. సో, ఇంత సింపుల్ అన్నమాట. టైం చాలా సేవ్ అవుతుంది. యూజర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పనుండదు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ది బెస్ట్ ట్రిప్ జనరేట్ చేసిద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్. ఫ్యూచర్‌లో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ ఫ్లైట్ బుకింగ్ చేయొచ్చు. హోటల్ రిజర్వేషన్ చేయొచ్చు. కరెన్సీ కన్వర్టర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. అమెరికా ఎళ్ళాలనుకుంటున్నాం. మన ఇండియాలో మన దగ్గర 1,00,000 ఉన్నాయి. అమెరికాలో మన రూపీ కాదు డాలర్స్. సో, కన్వర్ట్ చేసిద్దనమాట. ఈ 1,00,000ని డాలర్స్‌కి కన్వర్ట్ చేసి, ఇగో నీ దగ్గర ఇన్ని డాలర్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఇంత కావాలి అని మన ఇండియా రూపీస్ మనకు చెప్తదనమాట. ఆఫ్‌లైన్ మ్యాప్స్ కానీ, ఏఐ చాట్ సపోర్ట్ కానీ, మనకి ఏఐ చాట్ సపోర్ట్ ఎలా యూజ్ అవుతుంది. లైక్ ఇలా లైవ్ ట్రాఫిక్ కానీ, ఆఫ్‌లైన్ ఇట్లా అయన్నీ ఫ్యూచర్ స్కోప్ అన్నమాట మనకి. నెక్స్ట్ మన కన్క్లూజన్. కన్క్లూజన్ ఏం చెప్తుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తక్కువ టైంలో మన ఊహలకు తగ్గట్టుగా ట్రావెల్‌ని ఎలా డిసైడ్ చేయాలని చెప్తది. అండ్ ఆల్సో మనం మొత్తం వెదర్‌ని, రూట్‌ని, ఎస్టిమేషన్‌ని, అథెంటికేషన్‌ని, ఐటినరీని మొత్తం కంబైన్ చేయటం వల్ల ఒక సింగిల్ ప్లాట్‌ఫార్మ్ చేయటం వల్ల యూజర్‌కి వర్క్ అనేది తగ్గుతుంది. అండ్ టైమ్ సేవ్ అవుతుంది. సో, ఇది మెయిన్ థింగ్ అన్నమాట. మన కన్క్లూజన్. దిస్ ఈస్ అవర్ కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ అన్నమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ అనేది మన పీపీటీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ నీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట ఇక్కడ. లైక్ ఎలా స్టార్ట్ చేయాలి పీపీటీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ స్టార్టింగ్ దీని గురించి అంతా నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తానన్నమాట. లైక్ ఇందులో అయితే లెంతీ అవుతుంది. క్లమ్జీ అవుతుంది. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నీట్‌గా విని అర్థం చేసుకున్నాక, నెక్స్ట్ ఎగ్జామ్‌కెళ్ళే ఐ మీన్ ప్రెజెంటేషన్‌కెళ్ళే ముందు ఎలా ప్రెజెంట్ చేయాలి? మేడమ్ దగ్గర ఎలా మాట్లాడాలి? ఎలా ఈజీగా స్కోర్ తెచ్చుకోవాలి? లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నీకు క్లియర్‌గా గైడ్ చేస్తాను. ఓకే. అండ్ నువ్వు పర్ఫెక్ట్‌గా ప్రెజెంటేషన్ ఇచ్చి బయటకొస్తావు. దిస్ ఈస్ అవర్ కంప్లీట్ ప్రెజెంటేషన్. ఓకే. థాంక్ యూ నాన్న.